నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియల్ ఆధ్వర్యంలో మరియు జగదంబ సెంటర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం నందు ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులిసైదులు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ పాషా మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక జగదంబ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు పెద్దలు కోరం కనకయ్య గారు రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసేవారు. దాంట్లో భాగంగా ఆనాడు 2009 సంవత్సరంలో రచ్చబండ కోసం అని చెప్పేసి బయలుదేరి మార్గమధ్యంలో హెలికాప్టర్ మిస్ అయ్యి ఆ రోజున చనిపోవడం జరిగింది. ఎప్పుడు కూడా పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ ఆర్నిశలు కృషి చేస్తూ మరి 2005లో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి పేద బడుగు బలహీన వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి పావులా వడ్డీ రుణాలు కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఉచిత వైద్యం కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి ఆయన చనిపోయాక మరి ఎంతోమంది గుండెలు ఆగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. అలాంటి నాయకుడి కోసం ఎప్పుడు కూడా అలాంటి దుర్ఘటనలు జరగలేదు. మరి అంతమంది ప్రాణాలు అర్పించారంటే మరి ఆయన ఎంత గొప్ప నాయకుడు, ప్రజల పట్ల ఎంత విశ్వాసమైనటువంటి ఒక పాలన అందించిందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు. మరి అలాంటి నాయకుడు లేకపోవడం మనందరి దురదృష్టం ఇప్పటికీ. అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన బాటలో నడుస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు మళ్ళీ ఒకసారి విశ్వాసం వచ్చిందంటే ఆ యొక్క గొప్ప నాయకుని యొక్క లక్షణాలు పునిపుచ్చుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలాంటి పాలన సాగిస్తూ ఉన్నాడు. మరి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా అధికారం కోల్పోయి మరి 3వసారి కేవలం రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఓట్లేసి ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాల్ని మనందరం కూడా కొనసాగించాలని ఆయన చూపెట్టినటువంటి మార్గంలో మనందరం కూడా నడిచి మరి పేద బడుగు బలైన వర్గాలకు మనం అందరం కూడా ఒక అండగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారి చేతుల మీదుగా జగదాంబ సెంటర్లో మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు మరి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో, పేద ప్రజలంటే ఆయనకి చాలా ప్రాణం. మరి మనందరికీ తెలుసు మరి ఆనాడు ఆరోగ్యశ్రీ పెట్టి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు పేద ప్రజలు పెట్టి ఆదుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో మరి ఇందిరమ్మ ఇల్లు మరి ఎక్కడైనా పేదవానికి గడ్డి గుడిసే ఉండొద్దనే ఉద్దేశంతో మరి లక్షల ఇళ్ళు కట్టించి పేదవాళ్ళని ఆదుకున్న సంగతి కూడా మనందరికీ తెలియదు కాదు. అలాంటి నాయకుడు లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి మనందరం కూడా మరి ఇలా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఈ రాష్ట్రంలో ప్రతి కాడ కూడా
ప్రతి ఏరియాలో కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు మరి సంజయ్ నగర్లో కూడా అన్నదాన కార్యక్రమం, అట్లాగే సుభాష్ నగర్లో కూడా మరి వర్ధంతి సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయమైనది. మనందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏవైతున్నాయో ఆశయాల అనుగుణంగా నడుచుకుంటూ రాజశేఖర రెడ్డి గారి బాటలు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. నేడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సందర్భంగా మనందరం కూడా వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరిగేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం, ప్రతి పథకానికి నాంది వైఎస్ఆర్ గారు. వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలు కూడా పుంగిపోయే విధంగా ఉండాలని, వారిని మనసులో అందరూ కూడా ఎంతోమంది అమరులయ్యారు వారు చనిపోయిన తర్వాత కూడా ఉండిపోతుంది రకాలతో అని ఎంత అభిమానం ఉంటే దేశం నుండి అత్యంత అభిమాన నాయకుడిగా పేరుంది. అక్కడ మరణం పొందడం బాధాకరం. వారి వర్ధన్ సందర్భంగా వారికి జైజలు అర్పిస్తూ చూస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం అనేది చాలా బాధాకరం. సుమారు 15 సంవత్సరాల క్రితమే దత్తపడ్డ పేరుతో నిలబెట్టుకు బయలుదేరి ఆకస్మిక మరణం పొందినటువంటి వైఎస్ఆర్ మరి వర్ధంతి వేడుకలు గొప్పగా ఎల్లందులో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇప్పుడే చాలామంది చెప్పారు, అడుగు 15 వర్గాల ఆశ చూసి అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందుకునేదంతా కూడా పెద్దలు రాజశేఖర గారు గొప్ప మరి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తప్ప కొత్తగా ఏమీ రాలేదు. కాబట్టి మనందరం కూడా ఈనాటి ప్రభుత్వం కూడా మన ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందించారో ఆ సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి. గడుగు బలహీన వర్గాలతో పాటు ఆ రోజు ఎంతోమంది ఈయన కోసం ప్రాణాలు తీర్చడం గొప్ప ఏదైతే ఎన్ని గుండెలు కాపాడిందో అన్ని గుండెలు కూడా మరి చనిపోయిన వెంటనే చనిపోయే పరిస్థితి ఆనాడు కనపడదంటే మరి ఎంత ప్రజల్లో ప్రేమ ఉందో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు మరి ఇంత భారతదేశం లెక్కలేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజశేఖర గారు అయితే మరి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఈనాటి ప్రభుత్వం ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేయాలి, చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి మండల టౌన్ ప్రెసిడెంట్ జగన్ గారు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ సైదు గారు, మరి చైర్మన్ మరి డీవీ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు జానీ గారు, మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇంత గొప్పగా నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇదే విధంగా ప్రజలకు అందించే విధంగా కొనసాగించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో రాజశేఖర గారు అది ప్రజలకు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.